జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వీళ్ళ కాంబినేషన్‌లో ఒక సినిమా ఉందని జెప్పేసి మనకు తెలిసిందే. సో, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నారు. అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారేమో 'ఆదర్శ కుటుంబం' వెంకటేష్ గారితో తీస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. వీళ్ళ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలిసి 'గాడ్ ఆఫ్ వార్' అనే ఒక టైటిల్‌తో ఒక సినిమా మైథలాజికల్ సినిమా తీయబోతున్నట్టుగా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా క్యాన్సెల్ అయిపోయిందని జెప్పేసి ఒక వార్త సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. క్యాన్సెల్ అవ్వడమే కాదు, ఆ సినిమా స్క్రిప్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి చెంతకు చేరిందని జెప్పేసి, సో 'గాడ్ ఆఫ్ వార్‌గా' అల్లు అర్జున్ గారే కనిపించబోతున్నారని జెప్పేసి ఎక్కువగా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో యాక్చువల్‌గా ఈ సినిమా ఎప్పుడైతే 'గాడ్ ఆఫ్ వార్' అనుకున్నారో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అల్లు అర్జున్ గారితో ఈ సినిమా ఉండబోతుందని జెప్పేసి. ఆ తర్వాత ఏమైందో తెలీదు గానీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికొచ్చేసింది. అయితే ఇప్పుడు అంతా ఫిక్స్ అయిపోయింది అని అనుకున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మళ్ళీ అల్లు అర్జున్ గారి చెంతకే ఆ సినిమా స్క్రిప్ట్ వెళ్ళిందని జెప్పేసి వినిపిస్తుంది. సో అసలు ఈ 'గాడ్ ఆఫ్ వార్' విషయంలో ఏం జరిగింది? ఇప్పుడు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారా? మళ్ళీ అల్లు అర్జున్ గారు లైన్‌లోకొచ్చేసారా? సో, ఒకసారి కంప్లీట్‌గా ఈ సినిమాకి సంబంధించి ఏం జరిగిందో మనం డిస్కస్ చేద్దాం. అంతేకాదు దీనిపైన బన్నీ వాసు గారు కూడా రెస్పాండ్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో ఒకసారి మనం చూద్దాం. సో, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అటు 'గుంటూరు కారం' తర్వాత పెద్దగా సినిమా హడావిడి లేకుండా ఉండడం జరిగింది. అంటే ఆయన పెద్దగా ఏ సినిమాలు చేయలేదు. అయితే ఈ 'గాడ్ ఆఫ్ వార్' స్క్రిప్ట్ ఆయన ప్రిపేర్ చేసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో, దీన్ని సినిమాగా తీయాలి అన్నప్పుడు ఎవరితో తీద్దామన్నప్పుడు అల్లు అర్జున్ గారితోనే ఈ సినిమా చేయాలని జెప్పేసి ఆహ్, అల్లు అర్జున్ గారికి మొత్తం కూడా స్క్రిప్ట్ వినిపించారని జెప్పేసి, సో, ఆయన కూడా ఫైనల్‌గా ఓకే చెప్పారని జెప్పేసి ఆ వార్తలు వినిపించాయి. అప్పటికే అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ విజయంతో ఒక అంటే 'బాహుబలి' రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేసి పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే. సో, అయితే ఆ స్క్రిప్ట్ ఇప్పుడు 'గాడ్ ఆఫ్ వార్' స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారికి వినిపించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన్ని ఫైనల్ చేసేసారని చెప్పేసి ఫుల్‌గా వినిపించేసాయి. సో, ఇది ఒక మైథలాజికల్ సినిమా 'కార్తికేయ స్వామి' ఆహ్, సంబంధించిన సినిమా అని చెప్పేసి కూడా అప్పట్లో ఫుల్‌గా ఈ సినిమాకి సంబంధించి అయితే చెప్పేశారు. అయితే తర్వాత ఏమైందో తెలీదు గానీ ఫుల్‌గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు లైన్‌లోకొచ్చారని చెప్పేసి వార్తలు వైరల్ అయ్యాయి. ఈవెన్ నాగవంశి గారు చేసిన ట్వీటే ఇందుకు కారణం కూడా చెప్పుకోవచ్చు. ఆయన 'గాడ్' పైన సినిమా నా గాడ్‌తో, నా అన్నతో అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే దేవుని కథతో వస్తున్న సినిమా ఇప్పుడు నేను దేవుడిగా భావించే వ్యక్తితో తీయబోతున్నాను. లేకుంటే నేను అన్నగా భావించే వ్యక్తితో తీయబోతున్నాను అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. సో, ఇది జూనియర్ ఎన్టీఆర్ గారే వచ్చేసారు లైన్‌లోకి. 'గాడ్ ఆఫ్ వార్‌గా' కార్తికేయ స్వామిగా జూనియర్ ఎన్టీఆర్ గారే కనిపించబోతున్నారని చెప్పేసి, ఆ తర్వాత ఆ ట్వీట్ తర్వాత ఫుల్‌గా వైరల్ అయిపోయింది. సో, అక్కడ ఎందుకంటే నాగవంశి గారు ఎక్కువగా దేవునిగా లేకుంటే అన్నగా భావించేది జూనియర్ ఎన్టీఆర్ గారినే కాబట్టి, సో, ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా ఖాయమైపోయిందని చెప్పేసి ఫుల్‌గా సినీ వర్గాల్లో వినిపించేసింది. సో, అక్కడ దాదాపు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ సినిమా చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయారని చెప్పేసి కూడా తెలిసింది. సో, తొందరలో స్క్రిప్టు అది పట్టాలెక్కించి షూటింగ్ మొదలు పెట్టేద్దామని కూడా ప్లాన్‌లయితే పెట్టేసుకున్నారు. ఈవెన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు 'దేవర' తర్వాత ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్‌లో 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాతనే ఈ సినిమా పట్టాలెక్కాలి. అయితే ఈ గ్యాప్‌ని అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, వెంకటేష్ గారితో ఫిల్ చేద్దామని చెప్పేసి 'ఆదర్శ కుటుంబం' అనే ఒక సినిమా చేస్తున్నారు. సో, ఇది ఆహ్, ఈ 'డ్రాగన్' సినిమా కంప్లీట్ అయ్యేలోపు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో, ఇద్దరు వాళ్ళ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అయిపోయిన తర్వాత ఈ 'గాడ్ ఆఫ్ వార్‌ని' పట్టాలెక్కిద్దాం అని వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా కూడా సినీ వర్గాల్లో మనకు వినిపించేసింది. సో, ఇప్పుడు ఏం జరిగిందో తెలీదు గానీ, అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఇక జూనియర్ ఎన్టీఆర్ గారిది కాకుండా మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని లైన్‌లోకి తీసుకొచ్చారని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అయితే దీనికి కారణం ఎవరు అని చూస్తే ఈ సినిమా ప్రొడ్యూసర్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇండస్ట్రీ వర్గాలు. అదేంటంటే ఈ సినిమా 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పైన మనకు తెలిసిందే ఆయన పేరు రాధాకృష్ణ గారు. చిన్నబాబు అని పిలుస్తారు కదా! ఆ చిన్నబాబు గారు ఈ సినిమా హీరోగా అల్లు అర్జున్ గారే సూట్ అవుతారు ఈ పాత్రకి అని చెప్పేసి చెప్పినట్టుగా అల్లు అర్జున్ గారిని లైన్‌లోకి తీసుకొద్దామని చెప్పేసి త్రివిక్రమ్ గారిని ఒప్పించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే మూవీ టీమ్‌లో చాలామంది ఈ హీరో విషయంలో అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం, 2 గ్రూపులుగా చీలిపోవడం జరిగిందని కూడా వినిపిస్తుంది. అంటే ఒక వర్గమేమో లేదు జూనియర్ ఎన్టీఆర్ గారే ఈ పాత్రకు సరైన వాళ్ళు, అతనితో చేయడమే బావుంటుందని జెప్పేసి ఒక వర్గం, లేదు అల్లు అర్జున్ గారు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారని జెప్పేసి మరొక వర్గం. ఈ విధంగా ఆ మూవీ టీమ్‌లోనే 2 వర్గాలుగా చీలిపోయి ఇలా ఒకరు
జూనియర్ ఎన్టీఆర్ గారి పేరుని సజెస్ట్ చేయడం, మరొకరు అల్లు అర్జున్ గారి పేరుని సజెస్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఫైనల్‌గా ఎవరు హీరోగా ఉండాలని డిసైడ్ చేయాల్సింది ప్రొడ్యూసర్ కాబట్టి, సో, ప్రొడ్యూసర్ మాత్రం అల్లు అర్జున్ గారికి ఓటేసారని చెప్పేసి వినిపిస్తుంది. సో, అల్లు అర్జున్ గారికి ఓటేసి అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని కూడా ఒప్పించేసి ఈ సినిమా అల్లు అర్జున్ గారితోనే ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఫైనల్ కూడా అయిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అల్లు అర్జున్ గారిని సంప్రదించి స్క్రిప్ట్ ఆహ్, మొత్తాన్ని కూడా వినిపించేసి దీన్ని ఫైనల్ చేశారని చెప్పేసి కూడా సో వినిపిస్తుంది. సో, అలా అన్‌అఫీషియల్‌గా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా నుంచి తప్పించేశారని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే దీనిపైన బన్నీ వాసు గారిని రీసెంట్‌గా ఒక ప్రెస్ మీట్‌లో అడగడం జరిగింది. సో, ఏ ప్రాజెక్టు ఎవరెవరికి ఎటువైపు వెళ్తుందో మనం చెప్పలేమని చెప్పేసి, హీరోలకి దర్శకులకి మధ్య మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మంచి బాండింగ్ ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. సో, సినిమా స్క్రిప్ట్స్ అనేవి మారుతూ ఉంటాయని చెప్పేసి ఆయన ఈ సినిమా స్క్రిప్ట్ మారిందా లేదా అన్నది చెప్పకుండా ఇలా నర్మగర్భంగా అయితే తన ఒపీనియన్ చెప్పారు. సో, ఈ కామెంట్స్ తర్వాత కూడా అందరూ ఫిక్స్ అయిపోయారు. అల్లు అర్జున్ చెంతకు ఈ సినిమా ఎళ్ళింది అని చెప్పేసి. సో, అది అఫీషియల్‌గా వాళ్ళు కన్ఫర్మ్ చేయడమే లేట్ అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. సో, మరి చూడాలి దీనికి సంబంధించి మరి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తారో, మరి నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ 'గాడ్ ఆఫ్ వార్' కార్తికేయ స్వామి అల్లు అర్జున్ గారిని చూపించబోతున్నారనేది వాళ్ళు అఫీషియల్‌గా అయితే చెప్పాలి. సో, బన్నీ వాసు గారు అంతేకాదు అల్లు అర్జున్ గారి అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. 'అట్లీ'తో సినిమా తర్వాత ఇంకో 2 సినిమాలు ఆయన యాక్సెప్ట్ చేశారు. 2026 మిడ్‌లో ఒక సినిమా స్టార్ట్ కాబోతుంది. ఆ తర్వాత 2027లో కూడా ఒక సినిమా స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి జనవరిలో మేము ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్‌మెంట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో, ఈ సినిమా జనవరిలో దీనికి సంబంధించి ఒక అప్డేట్ చూడొచ్చు. అంటే ఎన్టీఆర్ గారు ని కాదని వాళ్ళు అల్లు అర్జున్ గారి వైపు మగ్గారా అని చెప్పేసి మనం జనవరిలో వాళ్ళు ఇచ్చే అప్డేట్ ద్వారా మనకు తెలిసిపోతుంది. సో, ఏదేమైనా ఇప్పటివరకైతే వినిపిస్తున్న టాక్ ప్రకారం చూసుకుంటే 'గాడ్ ఆఫ్ వార్' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారిని తప్పించి అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చారన్నది ఇప్పుడైతే వినిపిస్తున్న వార్త. మరి దీనిపైన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జనవరిలో వాళ్ళు ఇచ్చేటట్టుగానే కనిపిస్తున్నారు. చూద్దాం. సో, అటు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఇదైతే ఈ న్యూస్ ఇటు ఫుల్‌గా అయితే వైరల్ అయిపోతుంది. చూద్దాం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడొస్తుందో, వచ్చిన తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.